హలో ఫ్రెండ్స్, ఇంటింటి రామాయణం సీరియల్ ఆగస్టు 4th ఎపిసోడ్లో ఏం జరిగిందో చూద్దామండి. కమల్ ప్రభావం వల్ల భానుమతి గారు ఈరోజు వాళ్ళ అవని వాళ్ళ అమ్మమ్మ గారు వాళ్ళ కోడలు పార్వతి గారికి ఒక షాక్ ఇస్తారనమాట. అండ్ అలాగే అక్షయ్ వాళ్ళ నాన్నగారు కూడా వాళ్ళకు ఒక షాక్ ఇస్తారు. పెళ్లి ఆపని చెప్పినా కానీ మళ్ళీ పెళ్లి ముహూర్తాలు పెట్టిస్తారు. ఈరోజు ఎపిసోడ్ జరగబోయేది. ఇది ఎపిసోడ్ ఎవరైనా కొత్తగా చూస్తున్నట్లయితే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియోస్ లైక్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోతుంది. ఇప్పుడైతే ఎపిసోడ్కి వెళ్ళిపోతాం. ప్రణతి భర్తల పెళ్లి గురించి అక్షయ్ పాజిటివ్గా మాట్లాడటం చూసి రాజేంద్ర ప్రసాద్ అవని ఇద్దరు సర్ప్రైజ్ అవుతారు. అయితే ఇదంతా పార్వతి ఆడిస్తున్న నాటకం వాళ్ళకి తెలియదు. ఇంకా అక్షయ్ మాటలు తలుచుకొని అవని చాలా సంతోషపడుతుంది అనమాట. సంతోషపడింది కాక పాయసం చేసి రాజేంద్ర ప్రసాద్ గారికి ఇస్తుంది. దేంటమ్మా మావి గారు తీసుకోండి అంటే, భోజనం చేసిన తర్వాత కాఫీ టీలు ఎందుకమ్మా అని రాజేంద్ర ప్రసాద్ గారు అడుగుతారు. అయ్యో ఇది కాఫీ టీ కాదు మావయ్య, పాయసం తీసుకోండి అంటుంది అవని. ఇప్పుడు పాయసం ఏంటని రాజేంద్ర ప్రసాద్ అడిగితే, మన కోసం కాదు మావయ్య గారు ఆయన కోసం చేశాను తీసుకోండి. ప్రణతి భర్తల గురించి ఆయన ఇంత పాజిటివ్గా రెస్పాండ్ అవుతారని నేను అస్సలు ఊహించలేదు. అక్కడ అంత గొడవ జరిగిన తర్వాత ప్రణతి భర్తల గురించి ఏమవుతుందో ఏం జరుగుతుందో అని చాలా టెన్షన్ పడ్డాను. కానీ ఆయన చెప్పిన మాటలు విన్న తర్వాత వాళ్ళు ధైర్యంగా ఉన్నారు. అందుకే మనల్ని టెన్షన్ పడకుండా చేసిన ఆయన కోసం పాయసం మావయ్య గారు అని అంటుందామని. చాలా మంచి పని చేసావమ్మా, వెళ్ళి వాడికే ఇచ్చిరా అని అంటారు రాజేంద్ర ప్రసాద్ గారు. నేను చాలా సంతోషంగా ఇంకా ఆ పాయసం తీసుకుని వాళ్ళు ఆయన దగ్గరికి వచ్చి, నేను చాలా సంతోషంగా ఉన్నానండి, ఈ పాయసం తీసుకోండి అని అక్షయ్ చేతికిస్తుంది అవని. డాక్టర్ మందులతో పాటు పాయసం కూడా తినిపించమని చెప్పారా అని అక్షయ్ సెటైర్ వేస్తాడు. డాక్టర్ ఏం చెప్పలేదండి అని అవని అంటే, మరి స్పెషల్ ట్రీట్మెంట్ ఎందుకు అని అడుగుతాడు. నిన్న మీరు పేయింగ్ గెస్ట్లో మాట్లాడలేదు, ప్రణతితో బాధ్యతగా ఒక అన్నయ్యలో మాట్లాడారు, నా తమ్ముడికి ఒక శ్రేయాభిలాషలో మాట్లాడారు, మా తోటి ఉన్న ఒక పెద్ద మనిషిలో మాట్లాడారు, అందుకే మీకు పాయసం చేసి తీసుకొచ్చాను. పాయసంలో పాలు చక్కెరతో పాటు నా సంతోషం, అభిమానం, ప్రేమ అన్నీ కూడా కలిపాను. పేయింగ్ గెస్ట్ కాబట్టి ఖరీదు కట్టకుండా ఉంటే నేను ఇంకా సంతోషిస్తాను, తినండి అని చెప్పాల్సిన విషయాలన్నీ చెప్పి అవని వెళ్ళిపోతుంది. అమ్మకిచ్చిన మాట కోసం నేను ఇలా చెప్పానని తెలియక నేను చెప్పింది నిజం అనుకుంటున్నారు వీళ్ళని అక్షయ్ మనసులో అనుకుంటాడు. ఇంకో పక్క ఈవిడిది తంతు ఎప్పుడు ఉంటుంది, మా ఆయన ఇంకా రాలేదని చెప్పి వాళ్ళ ఆయన ఫోటో ముందు నిలిచారు. పార్వతం కాదు ఈవిడ భానుమతి గారు బాధపడుతూ ఉంటారు. నా మనోడు విభూతి ఒకసారే పనిచేస్తుందని చెప్పాడు, లేకపోతే ఈ రోజు కూడా ముఖాన్ని విభూతి పూసుకొని మా ఆయన కోసం జపం చేసుకొని ఉండేదాన్ని అని మనసులో అనుకుంటుంది అన్నమాట. బయటకు కూడా అంటుంది భానుమతి గారు. ఇంతలో భాను అంటే తాతకేటప్పుడు కమల్ వస్తాడు. ఏమండి వచ్చేసారా, ఇప్పుడే మీ గురించి అనుకుంటున్నానండి అని అంటుంది భానుమతి. నేను కూడా నీ గురించి అనుకుంటున్నానే, నిన్ను ఊరేసి చంపుదామా, విషమిచ్చి చంపుదామా, కత్తితో పొడిచి చంపుదామా అని అనుకుంటున్నానే అంటాడు. ఏంటండి మీరు నన్ను చంపడం ఏంటండి, నాతో మీరు జోకులు వేస్తున్నారు కదా అని అంటుంది భానుమతి. నీతో నాకు జోకులు ఏంటి, నిజంగానే నేను చంపుదాం అనుకుంటున్నాను, ఇదిగో తాడు కూడా తెచ్చాను, విషయం కూడా తెచ్చాను, కత్తి కూడా తెచ్చాను చూడు అని చెప్పి తెచ్చినవన్నీ చూపిస్తాడు. నన్ను చంపుతానంటారేంటండి, నేనేం తప్పు చేశాను, అన్నీ మీరు చెప్పినట్టే చేస్తున్నాను కదా అని భానుమతి అంటుంది. ఏం చేస్తున్నానే, నేనంటే సత్య స్వర్గంలో ఉన్నాను, నా తర్వాత ఈ ఇంటికి పెద్ద దిక్కు నువ్వే కదా, ఈ ఇంటికి పెద్దదాన్ని అయి ఉండి నీ కళ్ళ ముందు ఏం జరుగుతున్నా ఏం మాట్లాడవేంటే, నేను చచ్చిపోయినా కూడా నీ మీద ఉన్న ప్రేమను చంపుకోకుండా స్వర్గం నుంచి వస్తున్నానా లేదా, చచ్చిన వాళ్ళ ప్రేమే చావనప్పుడు బతుకున్న వాళ్ళ ప్రేమను బతికించాలా వద్దా, అలాంటప్పుడు మన మనవరాలు ప్రణతి తను ప్రేమించిన అబ్బాయిని పెళ్లి చేసుకుంటారంటే నువ్వు ఇంట్లో వాళ్ళకి నచ్చ చెప్పి నీ కోడలు పార్వతిని కూడా ఒప్పించి వాళ్ళ పెళ్లి జరిగేలా చేయాలి కదా మరి అని తాత గెటప్లో కమల అంటాడు అనమాట. అలా ఆయన గెటప్లో వచ్చిన కమల ఇలా అవన్నీ ఆవిడకి చెప్తూ ఉంటాడు, ఆవిడ నెమ్మదిగా మారుస్తూ ఉంటాడు. మీరు అన్నది నిజమే, కానీ మన కోడలు పార్వతి మన కొడుకు రాజేంద్ర ప్రసాద్ మాటే వినడం లేదు, ఇంకా నేను చెప్తే ఎందుకు వింటుండండి అని అంటుంది భానుమతి. ఎందుకు వినదే, నువ్వు ఇంటికి పెద్దగా అధికారం చలాయించకుండా ఏదో సైడ్ క్యారెక్టర్లో సైలెంట్గా ఉంటున్నావు కాబట్టి ఇన్ని గొడవలు జరుగుతున్నాయి, నీ పెద్దరికానికి తగ్గట్టుగా నువ్వు మాట్లాడట్లేదు కాబట్టి నీ పెద్దరికానికి ఇంట్లో విలువ లేకుండా పోయింది. పెద్దరికం అంటే ఎలా ఉండాలి, పెదరాయుడు సినిమాలో రజనీకాంత్లా ఉండాలి, బొబ్బిలి బ్రహ్మణ సినిమాలో కృష్ణరాజులా ఉండాలి, అవునా, నువ్వేం చేస్తావో నాకు తెలీదు. ఈ ఇంటికి పెద్దగా నువ్వు వాళ్ళ పెళ్లి జరిపించాలి, నీ పెద్దరికాన్ని ఉన్న అధికారాన్ని చూపించు, నేను చెప్పినట్టు చేయకపోతే ఇదిగో తాడు విషయం కత్తి, మూడింట్లో దేంతో చస్తావో నువ్వే డిసైడ్ చేసుకో అని చెప్పాల్సిన చెప్పి భయపెడతాడనమాట. వద్దండి మీరు చెప్పినట్లే చేస్తానని భానుమతి గారు అంటారు. ఇంకో పక్క అవని ఇంటికి పంతులు గారు వస్తారు. ఏంటి పంతులు గారు ఇలా వచ్చారని అవని అడుగుతుంది. అప్పుడు వాళ్ళ మామయ్య గారు ఆంధ్రప్రసాద్ గారు, పంతులు గారు నేనే రమ్మన్నానమ్మా అని అంటారు. ఏదైనా పూజా వ్రతం లాంటివి ఏమైనా చేయించాలనుకుంటున్నారా మామయ్య గారు అని అడుగుతుంది అవని. లేదమ్మా అలాంటివేం కాదు, ప్రణతి భరతుల పెళ్లికి ముహూర్తాలు పెట్టించడానికి పిలిపించాను అని రాజేంద్ర ప్రసాద్ అంటాడు. ఈ మాట వినగానే అక్షయ్ షాక్ అవుతాడు అనమాట. నాన్న ఇంత అర్జెంటుగా ప్రణతి పెళ్లి చేయాల్సిన అవసరం ఏమొచ్చింది, ప్రణతికి
భరత్కి ప్రణతికిని పోషించగలిగే పొజిషన్ వచ్చాక పెళ్లి చేద్దామని చెప్పాను కదా అని అక్షయ్ కంగారు పడతాడు. నువ్వు చెప్పింది నిజమేనా, కానీ బాగా ఆలోచించిన తర్వాత ప్రణతి భరతులకి వెంటనే పెళ్లి చేస్తేనే బాగుంటుందని అనిపించింది. అందుకే ముహూర్తాలు పెట్టించడానికి పంతులు గారిని పిలిపించాను. పంతులు గారు మీరు కానివ్వండి అని రాజేంద్ర ప్రసాద్ గారు అంటారు. ఇంతలో ఇదేంటి మామయ్య గారు ఇంత అర్జెంటుగా వీళ్ళకి పెళ్లి చేయాల్సిన అవసరం ఏమొచ్చింది, కొద్ది రోజులు ఆగి చేస్తే బాగుంటుంది కదా, ఆయన కూడా చెప్పారు కదా అని అవని అంటుంది. మా పెళ్లి వెంటనే చేసామని మేము అడగడం లేదు కదా నాన్న, అక్షయ్ అన్నయ్య మా పెళ్లి చేస్తానని చెప్పిన తర్వాత కూడా మీరు తొందరపడడం ఎందుకు నాన్న అని ప్రణతి అంటుంది. అక్షయ్ చెప్పినట్లుగా భరత్ ఏదో ఒక ఉద్యోగం సంపాదించిన తర్వాతే మేము పెళ్లి చేద్దాం అనుకున్నానమ్మా, కానీ వెంటనే చేయాలనుకోవడానికి కూడా ఒక కారణం ఉందని రాజేంద్ర ప్రసాద్ గారు అంటారు. ఏంటా కారణం అని అక్షయ్ అడుగుతాడు. ప్రణతి ఇలా రామ్మ, నీ బాధ నేను చూడలేకపోతున్నాను. నేను చిన్నప్పటి నుంచి దగ్గర ఉండి చూసిన వ్యక్తిని. నువ్వు ఎగ్జామ్స్లో మార్కులు తక్కువ వస్తే ఎంత మదనపడిపోయేదానివో. అది పరీక్ష, ఇది జీవిత పరీక్ష. ఈ పరీక్షలో నువ్వు నెగ్గాలని ఎంత తపన పడుతున్నావో నేను చూస్తున్నాను. అందుకే నీ మనసు అర్థం చేసుకున్న వ్యక్తిగా ఈ నిర్ణయం తీసుకోవాల్సి వచ్చింది. అక్కడ పార్వతి వీళ్ళ ప్రేమను అర్థం చేసుకోకుండా తన పంతాన్ని నెగ్గించాలని పట్టుపట్టింది. తన పంతాన్ని నెగ్గించుకోవడానికి ప్రణతి భర్తలు పెళ్లి జరగకుండా ఏదో ఒకటి చేయాలనుకుంటుంది. అందుకే వీళ్ళ పెళ్లికి ముహూర్తాలు పెట్టిస్తానని రాజేంద్ర ప్రసాద్ గారు చెప్తారు. మీరు అమ్మ చేసిన దాని గురించి ఆలోచిస్తున్నారు తప్ప నేను చెప్పిన దాని గురించి ఆలోచించడం లేదు. వీళ్ళిద్దరికి పెళ్లి చేస్తానని నేను చెప్పాను కదా, మీకు నా మీద కూడా నమ్మకం లేదా? మీరు ఇలా చేయడం ఏం బాగాలేదు నాన్న అని అక్షయ్ అంటాడు. మీ నాన్నగారు ఆలోచించింది కరెక్టే అక్షయ్. ప్రణతి పెళ్లి విషయంలో మీ అమ్మగారు అంత పట్టుదలగా ఉన్నారంటే ప్రణతికి తను చూసిన సంబంధం చేయడానికి ప్రయత్నిస్తున్నారు. తనకి ఇష్టం లేని పెళ్లి జరిగితే బాధపడేది, నష్టపోయేది మీ చెల్లెలే అని స్వరాజ్యం గారు అంటారు. అక్కడ అంత పెద్ద గొడవ జరిగిందంటే ప్రణతి భరతులు పెళ్లి చేసుకోవడం మీ అమ్మగారికి అసలు ఇష్టం లేదని అర్థం. మీ అమ్మగారికి ఇష్టం లేదంటే తనకి ఇష్టమైన సంబంధమే చేయాలనుకుంటుంది కదా అక్షయ్ అని దయాకర్ గారు కూడా అంటారు. ఒకరి పంతాలు పట్టింపుల కన్నా ప్రేమించుకున్న వాళ్ళు సంతోషంగా ఉండటం ముఖ్యమని స్వరాజ్యం గారు అంటారు. అందరూ నాన్నని సపోర్ట్ చేస్తున్నారంటే ఇప్పుడు ఎవరూ నా మాట వినే పరిస్థితి లేదు. ఈ పెళ్లిని ఎలా ఆపాలని అక్షయ్ మనసులో మదన పడుతూ ఉంటాడు. 3 రోజుల్లో మంచి ముహూర్తం ఉందండి, ఈ ముహూర్తం కాకుండా అని పంతులు ఏదో చెప్పబోతారు. ఇంతలో ఒక్క నిమిషం ఆగండి పంతులు గారు అని అవని మధ్యలో వస్తుంది. మన హీరోయిన్ ఎంట్రీ ఇస్తుంది అనమాట. చూడండి మామయ్య గారు, పెళ్లి అనేది కొంతమంది అభిప్రాయాలు ఆలోచనతో జరగడం కన్నా అందరి ఇష్టంతో జరిగితేనే బాగుంటుంది అని అవని అంటుంది. అది కాదమ్మా అవని అని స్వరాజ్యం గారి మధ్యలో వస్తే, పిన్ని ప్రణతి భర్తల పెళ్లి గురించి మీరు మీ అభిప్రాయాలు చెప్పారు, నా అభిప్రాయం ఏంటో కూడా ఒకసారి వినండి అంటుంది అవని. ఇప్పుడు మనస్పర్ధల కారణంగానో అనుమానం కారణంగానో నాకు నా భర్తకి మధ్య దూరం పెరిగింది. మీరు అత్తయ్య గారు కూడా కలిసి ఉండట్లేదు. ప్రణతి కూడా తన అమ్మ అన్నయ్య దగ్గర లేకుండా నా దగ్గర ఉంటుంది. ఇలాంటి టైంలో అత్తయ్య గారికి ఇష్టం లేకుండా ఆవిడకి చెప్పకుండా ఈ పెళ్లి చేస్తే మనందరి మధ్య ఉన్న దూరాలు ఇంకా పెరుగుతాయి మామయ్య గారు. అత్తయ్య గారికి ఇష్టం లేని పెళ్లి జరిగితే మనమంతా మళ్ళీ కలిసి ఉండే పరిస్థితి రాకపోవచ్చు. అందుకే ప్రణతి భర్తల పెళ్లి అందరి ఇష్టంతో జరిగే విధంగా నేను ప్రయత్నిస్తాను. అంతవరకు ఈ ముహూర్తాలు ఏమొద్దు మామయ్య గారు, దయచేసి నా మాట వినండి ప్లీజ్. పంతులు గారు, మామయ్య గారి తరపున నేను క్షమాపణలు అడుగుతున్నాను. మేమంతా ఒక నిర్ణయానికి వచ్చిన తర్వాత మీకు మళ్ళీ కబురు పంపుతాము, ప్రస్తుతానికి మీరు బయలుదేరండి అని అవనికి పంతులు గారిని పంపించేస్తుంది. అప్పుడు వాళ్ళ మామయ్య గారు కోడళ్ళు పొగుడతారనమాట. అందరూ బాగుండాలి, అందులో నేను ఉండాలని కోరుకుంటావు, కానీ నీ చుట్టూ ఉన్న వాళ్ళు అందరూ నీకు వ్యతిరేకంగా ప్రవర్తిస్తున్నారు. నీ మంచిని గుర్తించారు, తొందరలోనే రావాలని నేను కోరుకోవడం తప్ప నేను ఇంకేం చేయలేనమ్మా అని రాజేంద్ర ప్రసాద్ గారు అంటారు. అమ్మయ్య, నేను ఆపలేకపోయినా అవని కారణంగా ఆగిందని అక్షయ్ ఊపిరి పీల్చుకుంటాడు. ఈయన ఇప్పటికీ అవని గురించి తెలుసుకోవట్లేదు. అంటే ఆయనకి డైరెక్టర్ అలా కథ రాసిచ్చారనమాట. ఇంకా దానికి ఆయన ప్రాబ్లం ఏం కాదు. ఇటుపక్క హాల్లో కాలు మీద కాలు వేసుకొని కూర్చొని భానుమతి గారు ఒసే పార్వతి అని పిలుస్తుంటే వినపట్టలేదని భానుమతి అరుస్తుంది. ఇంట్లో అందరూ వస్తారు. ఏంటి అత్తయ్య అని పార్వతి అడుగుతుంది. ఇంట్లో నేనెవరిని అని అడుగుతున్నానని భానుమతి అడుగుతుంది. అలా అడుగుతున్నారేంటి అత్తయ్య, మీరు నాకు అత్తయ్య కదా అంటుంది పార్వతి. నువ్వు నాకు అమ్మమ్మ అవుతావని పల్లవి అను శ్రేయ అంటారు. నువ్వు నాకు నానమ్మ అవుతావని కమల్ శేఖర్ అంటారు. నీకు అత్తయ్యని, వీళ్ళకి అమ్మమ్మని, వాళ్ళకి నానమ్మని అంటే నేను మీ అందరికంటే పెద్దదాననే కదా అర్థం. కాబట్టి మీరు నా మాటకి విలువ ఇవ్వాలి. మీరు ఏం చేస్తారో నాకు తెలియదు. నా మనవరాలు ప్రాణతిని భరత్కి నువ్వే పెళ్లి చేయాలి. ఇది నా నిర్ణయం మాత్రమే కాదు, ఇది నా శాసనం అని భానుమతి గారు ఆ రాజమాతలాగా శాసనం చేస్తారనమాట. ఈ మాట వినగానే అందరూ షాక్ అవుతారు. ఏ ముసల్దారాన్ని ఇష్టానికి మాట్లాడుతున్నావంటే నీకు ఏమైనా పిచ్చి పట్టిందని పల్లవి అరుస్తుంది. పిచ్చికి అన్నావంటే పళ్ళు రాళ్ళు కొడతానని మన రాళ్ళు తిడుతుంది అనమాట. ఒకసే పార్వతి, నేను చెప్పింది నీకు అర్థమైందా అని భానుమతి అడుగుతుంది. మీరు 100 చెప్పండి, 1,00,000 చెప్పండి, నా కూతురు నా అవని తమ్ముడికి ఇచ్చి పెళ్లి చేసే ప్రసక్తే లేదని పార్వతి తగ్గేసి చెప్తుంది. ఏం మాట్లాడుతున్నావే నువ్వు? ఇదేనా నువ్వు నా పెద్దరిగానికి నా మాటకి ఇచ్చే విలువ? నేను నీకు అత్తని నేను చెప్పినట్లు విని తీరాల్సిందని భానుమతి అంటుంది. ఆఖరికి నానమ్మ కూడా వాళ్ళిద్దరికి పెళ్లి జరగాలని కోరుకుంటుంది. ప్రణత్ భర్తకి పెళ్లి చేసేయచ్చు కదమ్మా అని కమల అంటాడు. నానమ్మ ఇంటికి పెద్ద,
పెద్దవాళ్ళు అన్నీ ఆలోచించి చెప్తారు కదా, నాన్నమ్మ చెప్పినట్లు నువ్వు వాళ్ళ పెళ్లికి ఒప్పుకోమ్మా అంటాడు శ్రీకర్. అత్తయ్య, మీరు ఈ ఇంటికి పెద్దగా, నాకు అత్తగా మీరేం చెప్పినా వింటాను. కానీ నా కూతురు పెళ్లి విషయంలో మీరే కదా దేవుడే దిగి వచ్చి చెప్పినా కూడా నేను ఎవరి మాట వినను. నేను చూసిన సంబంధాన్ని నా కూతురికి చేస్తాను. మీరు నా కూతురు పెళ్లి గురించి ఇంత సీరియస్గా చెప్తున్నారంటే అవని నాకు చెప్పి ఒప్పించమని మీకు నూరు పోసిందా అని పార్వతి అడుగుతుంది. వీళ్ళకి ఎప్పుడు ఇదే టాపిక్ నడిపిస్తూ ఉంటారనమాట. ఈరోజు సీరియల్ ఇక్కడితో అయిపోయిందండి. కమింగ్ అప్ ఏం జరుగుతుందంటే అవని వాళ్ళ అత్తయ్య గారి ఇంటికి వెళ్తుంది. మా తమ్ముడితో పెళ్లి జరిపించాలి అంటే లేదు నేను ఒప్పుకోను అంటుంది. నేను చేపిస్తానని ఈవిడ సప్తం చేస్తుంది. ఈ రోజు ఎపిసోడ్ ఇక్కడితో అయిపోయిందండి. ఎపిసోడ్ మీకు నచ్చినట్లయితే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియోస్ లైక్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోతుంది. ఇప్పుడు వరకు నా వీడియో చూస్తున్నాను. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్.